ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఉన్న వివాదాస్పద కొటియా గ్రామాలపై మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలు తమ హక్కులు వాదిస్తున్న పరిస్థితుల్లో ఒడిశా ప్రభుత్వం తాజా చర్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎగువ కొటియాలో సుభద్రాదేవి రథచక్ర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం, అందులో ఒడిశా మంత్రులు పాల్గొనడం వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 21 కొటియా గ్రామాలు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. ఈ గ్రామాలపై యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం సూచించినప్పటికీ ఇరు రాష్ట్రాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. రెండు ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, గుర్తింపు కార్డులు ఈ గ్రామాల ప్రజలకు అందుతున్నాయి. ఇదిలా ఉంటే గతంలో కొటియా గ్రామాల ప్రజల్లో కొందరు తాము ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగాలని అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. అయినప్పటికీ ఆ తర్వాత కూడా ఒడిశా ప్రభుత్వం ఈ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తన పట్టు బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎగువ కొటియాలోని జగన్నాథ స్వామి ఆలయంలో సుభద్రాదేవి రథచక్ర ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఒడిశా రెవెన్యూ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి, న్యాయ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కొటియా ప్రాంత అభివృద్ధికి ఒడిశా ప్రభుత్వం కట్టుబడిందని స్పష్టం చేశారు. కొటియా ప్రాంతాన్ని ఒడిశా గర్వకారణంగా అభివర్ణిస్తూ అక్కడి అభివృద్ధి, సంరక్షణ తమ ప్రాధాన్యతను పేర్కొన్నారు. అలాగే కోరాపుట్ జిల్లాలో పలు రహదారులను ప్రారంభించడంతో పాటు జగన్నాథాలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే కొటియా గ్రామాలపై ఒడిశా తన ప్రభావాన్ని మరింత బలపరుచుకునే దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఈ పరిణామాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దు వివాదాన్ని మరోసారి హాట్ టాపిక్గా మార్చాయి.